నిహారిక భర్త చైతన్య కేసుపై పోలీస్ స్టేషన్లో రచరచ చేసిన మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చైతన్య జొన్నలగడ్డ విషయంలో పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేసరికి అందరూ కూడా షాక్కి గురైపోయారట. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది. నిహారిక అలాగే చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఇష్టపడి ప్రేమించుకొని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహం ఎన్నో ఏళ్ళు ఉండలేదు. వీరిద్దరి మధ్య చిన్న చిన్న అనివార్య కారణాల వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే మరి ఎట్టకేలకి విడాకులు తీసుకున్న తర్వాత కూడా నిహారిక అలాగే చైతన్య జొన్నలగడ్డ యొక్క వార్త ఎంతగానో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వీరిద్దరిని ట్రెండ్ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం విరివిగా సాగుతున్నటువంటి వీరి జీవితంలో మళ్ళీ ఒక సంచలనమైన నిర్ణయం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అదేంటంటే చైతన్య జొన్నలగడ్డ వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా ఆయన ఒక యాక్సిడెంట్ చేశారట. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయనని పట్టుకున్నారట. అది మాత్రమే కాకుండా చైతన్య జొన్నలగడ్డపై కేసు కూడా వేశారట. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతగానో ఉలిక్కి పడ్డారట. ఎంత కాదనుకున్నా తను మాత్రం మన కుటుంబంలో ఒకటిలాగా మెదిలాడు. అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు కాకపోయినా కోపతాపాలన్నీ కూడా పక్కన పెడితే ప్రతి మనిషికి ఇంకొక మనిషితో అవసరం ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కాపాడుకొని చైతన్య జొన్నలగడ్డకి సహాయం చేయాలని ఆలోచించి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్టేషన్ మెట్లు ఎక్కారట. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మాత్రమే కాకుండా అక్కడ చైతన్య జొన్నలగడ్డ రైట్ రూట్లోనే వచ్చారని, ఆపోజిట్ వ్యక్తి మాత్రమే రాంగ్ రూట్లో వచ్చి ఇలా యాక్సిడెంట్కి గురయ్యారని క్లుప్తంగా వివరించిన తర్వాత చైతన్య జొన్నలగడ్డని రిలీజ్ చేశారట. దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది.